హాయ్, నా పేరు రమేష్. ఒక చిన్న చైనాలో జరిగిన 1912 చైనాలో జరిగిన ఒక చిన్న క్రైసిస్ గురించి అండ్ ఆ క్రైసిస్ ఎలా జరిగింది అని విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో అది చైనాలో అది 1912. అప్పటి వరకు చైనా ఫార్మింగ్లో చాలా ముందుంది. అన్ని ప్రపంచంతో పోటీ పడుతూ చైనా ఇండియాతో పోటీ పడుతూ చైనా చాలా ముందుంది. మన దగ్గర కూడా న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతుంది, అప్పుడు చైనాలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతుంది. సో 1912 వరకు అంతా బాగానే ఉంది. అండ్ తర్వాత ఒకేసారి అగ్రికల్చరల్ క్రైసిస్ వచ్చింది. పంటలు పండడం మానేసినాయి. ఒకవేళ పండినా సరిగ్గా ఈల్డింగ్ జరగట్లేదు. అంటే కోత టైంకి వచ్చే వరకు సరిగ్గా దిగుబడి రావడం తక్కువైంది. అండ్ ఎన్ని ఎకరాల్లో పంట వేసినా ఫుల్ ఫ్లెడ్జ్గా పంట మాత్రము పండడం లేదు. సో దిగుబడి తక్కువ వస్తుంది. దిగుబడి తక్కువ వచ్చినందుకు రైతు నష్టాల పాలవుతున్నాడు. నష్టాల పాలైపోయి వాళ్ళు బయటకి ఎక్స్పోర్ట్స్ చేయడం ఆపేసిండ్రు. సో స్లోగా అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడింది కాబట్టి క్రైసిస్ వచ్చింది, సంక్షోభం ఏర్పడ్డది. అండ్ చైనాకు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందని చెప్పేసి అని మిగతా అన్ని దేశాలకు కూడా ఆ న్యూస్ వచ్చింది. సో అగ్రికల్చరల్ సైంటిస్టులు అనుకోండి, ఇంకా ఇతర సీనియర్ ఫార్మర్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, చైనాకి ఏం జరిగింది, అసలు అగ్రికల్చర్లు ఎందుకు వెనుకబడిపోయింది, క్రైసిస్ ఎందుకు వచ్చిందని వాళ్ళు ఒక రీసెర్చ్ చేయడానికి చైనాకి వెళ్ళారు. సో చైనాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కాన్ఫరెన్స్లు, కొన్ని మీటింగ్స్లు, కొన్ని భూమిలో కొన్ని శాంపుల్స్, వాళ్ళు పంట వేసిన శాంపుల్, దిగుబడి వచ్చిన శాంపుల్, కోత ఈల్డింగ్ అయిపోయిన తర్వాత, కోత జరిగిన తర్వాత వచ్చిన శాంపుల్, భూమిలో కొన్ని మట్టి సాయిల్ తీసుకొని దాని శాంపుల్ అన్నీ తీసుకొని అన్ని శాంపుల్స్ జరిగినాయి. అంతా బాగానే ఉంది, కరెక్ట్గానే జరుగుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక దిగుబడి మాత్రం రావడం లేదు. ఎందుకు అని చెప్పేసి అని చాలామంది చాలా రకాలుగా థియరీ పరంగా చాలా రీసెర్చ్ జరిగింది. థియరీ పరంగా ఏమి దొరకలేదు. సో ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామని చెప్పేసి అని ఒక మోర్ దెన్ 50 విలేజెస్ వరకు కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేసిందంటే ఆ విలేజెస్కి డైరెక్ట్గా ప్రాక్టికల్గా సైంటిస్టులు అందరూ వెళ్ళి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. సో కొన్ని ఇండియన్ సైంటిస్టులు కూడా ఒక 10 to 12 మెంబర్స్ వెళ్ళిండ్రు. అప్పటికి ఒక 10 to 12 లోపే మేబీ ఒక 5, 6, 7 మెంబర్స్. సో అక్కడ మన వాళ్ళు కూడా వెళ్ళి ఏం చేసిండ్రంటే దే ఆర్ అబ్జర్వింగ్, అంటే కొంచెం చూస్తున్నారు. అసలు థియరీలో అయితే ఏం ప్రాబ్లం లేదు, ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకున్నారు, కొన్ని అనుభవాల్లోకి వచ్చినాయి. కొన్ని అబ్జర్వ్ చేసిండ్రు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన దానిలో ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక పొలం ఇక్కడ నుంచి ఆకాశం భూమి దగ్గర అవుతున్నంత ప్లేస్ వరకు చూస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా పిట్టలు కానీ కాకులు పిట్టలు కానీ ఏవి కనబడటం లేదు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాకులు కనబడటలేదు, పిట్టలు కనిపిస్తలేవు. సో అసలు ఇంత పంట పొలాలను ఇంత గ్రీనరీ ఉంది, ఇంత ఫారెస్ట్ లాగా అక్కడక్కడ చాలా ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది, అయినా కానీ గుంపులుగా బుషెస్ ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, అయినా కానీ ఒక పిట్ట కానీ కనిపిస్తలేదు. సో వాళ్ళు ఏం చేసిందంటే ఒక లోకల్ ఫార్మర్ని, ఎందుకంటే లోకల్ సైంటిస్ట్ కంటే లోకల్ ఫార్మర్కే ఎక్కువ దీని మీద అవగాహన ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటున్న ఒక లోకల్ ఫార్మర్ని తీసుకొచ్చి రైతుని అడిగిండ్రు అనమాట, ఏమైంది అసలు ఇక్కడ ఒక పిట్ట కూడా ఒక కాకి కూడా కనిపిస్తలేదంటే, సార్ మేము చైనా దేశస్తులం కదా, మేము పిట్టలు కాకుల్ని అవలీలుగా తింటూ ఉంటాం కదా, కాబట్టి మా దగ్గర కాకులు తింటారో లేదు తెలియదు, కానీ సమ్ ప్లేసెస్లో పిట్టలు మాత్రం ఖచ్చితంగా స్పారోస్ని ఖచ్చితంగా తింటారు వాళ్ళు.
సో సార్ మేము స్పారోస్ని దగ్గరకు వచ్చిన స్పారోస్ని వలలేసి అవి మా పొలాలకు రావడం, మేము వలలేసి పట్టుకోవడం, వాటిని తినడము, ఫ్రై చేసుకొని తినడం జరుగుతుంది సార్. సో అట్లా మేము ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి ఒక వల వేస్తాము. కొన్ని పిట్టలు పడతాయి, కొన్ని స్పారోస్ పడతాయి, వాటిని తింటున్నాము. సో అవి రావడం మానేసినాయి సార్ అంటాడు. సో మన సైంటిస్ట్ చెప్పడం స్టార్ట్ చేసింది, అవి పిట్టలు రావడం మానేసినాయి కాదు బాబు, పిట్టలు అంతరించిపోయినాయి మీ ఏరియాలో, మీ చైనాలో పిట్టలు అంతరించిపోయినాయి. ఎందుకంటే అవి రావట్లేదని మీరు అనుకుంటున్నారు. మీరు వాటిని తిని అవి అంతరించిపోయినందుకు ఏమైపోయిందంటే పిట్ట రావడం మానేసింది కాబట్టి కాకి కూడా రావడం మానేసింది. కాకి ప్రతి సంవత్సరానికి 500 విత్తనాలు నాటుతుంది. ఒక దగ్గర నుంచి ఓ విత్తనం తీసుకొచ్చి ఇంకొక దగ్గర నాటి ఒక వేరే ప్రాంతానికి ఒక కొత్త విత్తనం పరిచయం చేస్తుంది, కొత్త సీడ్ పరిచయం చేస్తుంది, కొత్త ఏమంటారు కొత్త ఒక కొత్త విత్తనం పరిచయం చేస్తుంది. ఈ ఏరియాలో తెలియని వాళ్ళకి ఈ ఏరియా విత్తనం పరిచయం చేస్తుంది. అట్లాగే పిట్టలు కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చిన విత్తనాన్ని ఇక్కడ విసర్జించినప్పుడు ఇక్కడ ఒక కొత్త విత్తనం పరిచయం అవుతుంది. ఇక్కడ అట్లా వాటి వల్ల వ్యవసాయం బాగా జరుగుతుంది. మీరు ఉన్నపలంగా కాకుల్ని పిట్టల్ని రానియకుండా తినేసి మళ్ళీ అవి రావట్లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అవి అంతరించిపోయినాయి. చైనాలో ఎక్కడ కనిపించట్లేదు అవి. సో చైనాకు సంక్షోభం జరిగింది అంటే, చైనా అగ్రికల్చర్లో 1912లో అగ్రికల్చర్ పరంగా వ్యవసాయంలో సంక్షోభం వచ్చిందంటే దానికి ఒకే ఒక కారణం, వాళ్ళు పిట్టల్ని, పక్షుల్ని, కోళ్ళని తిన్నట్టు, మేకలు తిన్నట్టు తినేయడమే మెయిన్ రీజన్. వన్ ఆఫ్ ద రీజన్ కాదు, మెయిన్ రీజన్. సో ఇండియా నుంచి వచ్చిన సైంటిస్టులకి ఇవి బాగా తెలుసు కాబట్టి వీళ్ళు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పిట్టల్ని, కాకుల్ని ఏది పడితే అది తినేస్తే బయోడైవర్సిటీకి ఇబ్బంది అవుతుంది. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనిషి బతకడానికి ఎంత ఇంపార్టెంటో దాని పరిసరాలు కూడా క్షేమంగా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక్కనే బతికితే సరిపోదు, నీ పక్క వాళ్ళు కూడా బతికితేనే వాళ్ళ వల్ల మీకు ఒక ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీతో పాటు ఒక గొర్రె బతికితే దాని ఊళ్ళు నువ్వు తీసుకొని చలికాలంలో దానివల్ల నీకు కొన్ని లాభాలు ఉంటాయి. సో జీవ వైవిధ్యంలో 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి ఈ భూమి మీద ఆటోమేటిక్గా న్యాచురల్ సెలెక్షన్స్ పరంగా తన ఏదో ఒక పని మీదనే న్యాచురల్గా సెలెక్ట్ అయిపోయి ఉన్నది. కాబట్టి ఈ జీవ వైవిధ్యంలో, ఈ బయోడైవర్సిటీలో ఏ జంతువు లేకపోయినా, ఏ ప్రాణి లేకపోయినా భూమి ముందుకు సాగదు, మనుగడ ముందుకు సాగదు. ఎందుకంటే పిల్లిని తినడానికి కుక్క ఉన్నది, కుక్కను తినడానికి ఇంకోటి ఉన్నది, ఇంకోని తినడానికి ఇంకోటి ఉంది, ఇంకో దాన్ని తినడానికి నక్కను తినడానికి సింహం ఉంది, సింహాన్ని తినడానికి ఇంకో అయినానో ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఈ సర్కిల్ ఇలా జరుగుతూ ఉంటేనే ఒక జంతువుని తింటూ ఉంటుంది. మనిషి ఇది కాకపోతే అది కదా, ఒక ఆకుకూరనో ఇంకోదో తింటుంటుంది. సో ఏదైనా ఒకటి ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా అది సంక్షోభం వైపు దారితీస్తుంది. సో చైనాలో ఒక పిట్టని కాల్చుకొని తిన్నందుకు వాళ్ళందరూ కలిపి సామూహికంగా అదే పనులు చేసినందుకు 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాల్లో పిట్టలు అంతరించిపోయినందుకు ఒక పెద్ద సంక్షోభమే ఏర్పడ్డది. వ్యవసాయ సంక్షోభమే ఏర్పడ్డది. సో ఏ జీవిని ఎంతవరకు వాడుకోవాలి, ఏ జీవిని ఎంతవరకు ఒక జీవిని ఎంతవరకు దాన్ని లిమిట్లో తీసుకోవాలి, దేన్ని ఎంతవరకు పరిగణలో తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. మీరు చిన్న పిట్టలు దేనికో పనికి వస్తాయి, వాటిని పట్టుకొని తీయడము, ఇంకో మనకు అవసరం ఉంటేనే ఆ పని చేయాలి, కానీ అవసరం లేనప్పుడు ఏ పని చేయొద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఆదివాసీలు కూడా వాళ్ళకు పండ్లు పూలు దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం వాటిని మాత్రమే తినేవాళ్ళు. ఒకవేళ అవి ఈ వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అయిపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి హంటింగ్ చేసుకొని, గ్యాదరింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అలాగే స్టార్ట్ అయింది. సో ఒకవేళ వీళ్ళకు ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లకు పండ్లు, కాయలు, పూలు అన్నీ అయిపోతేనే వాళ్ళు అవతల ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ఫ్రూట్స్ కానీ ఏమైనా దొరకకపోతేనే యానిమల్స్ని తీసుకొచ్చి హంట్ చేసి గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చి దాచిపెట్టుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకేమైనా పూలు పండ్లు దొరికే వరకు అట్లా చేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు అన్ని సోర్సెస్ ఉండంగా కూడా, ఎన్నో తినడానికి ఉండంగా కూడా వ్యవసాయానికి ఉపయోగపడే కాకులు, పిట్టలు, ఎర్త్ వామ్స్ ఇట్లాంటివన్నిటి మీద పడడం వల్ల
చైనాకు ఒక సంక్షోభమే వచ్చింది. సో వ్యవసాయానికి కూడా వ్యవసాయానికి సహాయపడే వాటిని కూడా రానియకుండా తరిమేయకండి. రానియండి. కాకులు రావాలి, కోతులు రావాలి, పిట్టలు రావాలి. వాటి వల్ల వాటి ఆహారం ఇక్కడే ఉంది కాబట్టి అవి ఇక్కడే వస్తాయి. ఎందుకంటే పిట్టకు ఒక అర్థవం దొరుకుతుంది. ఆ అర్థవం కోసం వస్తుంది, ఇన్సెక్ట్ కోసం, ఒక పురుగు కోసం వస్తుంది. ఇంకా వచ్చి దాని దాని పంటని ఇక్కడనే పొలంలో విసర్జిస్తుంది. దానివల్ల పంటకు న్యాచురల్ ఎరువు దొరుకుతుంది, ఆర్గానిక్ ఎరువు దొరుకుతుంది. అలాగే దానికి ఆహారం కూడా దొరుకుతుంది. సో ఏదైనా ఒక సర్కిల్తో నడుస్తుంది. ఒక బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది సర్కిల్గా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఫార్మర్స్ కూడా నా విజ్ఞప్తి అనమాట, మీరు ఏ జంతువుని దాన్ని కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేయకండి. అన్నిటిని స్వాగతించండి. అన్నిటి వల్ల మన పొలానికి, మన వ్యవసాయానికి, మన దిగుబడికి లాభమే కానీ నష్టం లేదు. బయోడైవర్సిటీ ఉంటేనే అన్నీ బతుకుతాయి. అన్నిటితో పాటు మనిషి కూడా బతుకుతాడు. థ్యాంక్ యూ.